భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు తన పనిని మరింత వేగవంతం చేస్తోంది. 1900 ఏనాడో బ్రిటిష్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న పుణ్యానికి నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తరువాత 1954లో కొంత వక్ఫ్ బోర్డు పేరుతో ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేకున్నప్పటికీ మన భారతదేశంలో మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో ఒక ఎండోమెంట్ వ్యవస్థను, ఇస్లామిక్ సంబంధించిన ఎండోమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంత చట్టానురూపకంగా మద్దతు పలికారు. కానీ తదనంతరం 1995లో పివి నరసింహారావు ప్రభుత్వం ద్వారా వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ వారు ఒకవేళ ట్రిబ్యునల్ ఏదైతే ఒక వక్ఫ్ బోర్డు ఏదైతే ఒక ఆస్తిని తనదిగా భావించి ఈ ఆస్తి మాదే అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటుందో ఆ క్లెయిమ్ను ఎవరు కాదనడానికి వీల్లేదు. ఒకవేళ అది ఆ యొక్క ఆస్తి సదరు ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని కేవలం ఈ సొంతదారు వక్ఫ్ బోర్డు నా ఆస్తిని క్లెయిమ్ చేస్తుంది అని ఆరోపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కేవలం వక్ఫ్ బోర్డు పరిధిలోని ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. ట్రిబ్యునల్లో వారికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. వారికి సంబంధించిన వ్యక్తులు దయతలిచి ఇది నీదే ఆస్తి అంటే తప్ప ఈ సదరు వ్యక్తికి ఆ ఆస్తి చెందనేరదు. దీన్ని హైకోర్టులు కూడా, సివిల్ కోర్టులు, ఏ హైకోర్టు కూడా కొట్టివేయలేకుండా పకడ్బందీగా చట్టరూపేణ అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం 1995లో దీనికి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. తదనంతర కాలంలో 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా వక్ఫ్ బోర్డుకు ఇంకా మరింత అధికారాలను ఇస్తూ ఏదైతే వక్ఫ్ బోర్డు తనదిగా భావిస్తుందో తనది అది హిందువుల ఆస్తి కావచ్చు, ఇతరత్ర ఇంకెవరైనా ఆస్తి కావచ్చు, ఎలాంటి ఆస్తినైనా తను క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంది అంటూ వక్ఫ్ బోర్డుకు మరింత బలంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా 2013లో హక్కులు కల్పించింది. అయితే ఈ అంశంలో వక్ఫ్ బోర్డు కేవలము ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా 200 మంది చేతిలోనే ఉంటూ ఆ వక్ఫ్ బోర్డు ఆయా రాష్ట్రాల్లో ఈ యొక్క నియంత్రణను అంటే దాదాపు దేశవ్యాప్తంగా 3వ స్థానంలో అత్యధికంగా ఆస్తులను కలిగి ఉన్నదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ దరిమిలా మోడీ ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క చట్టాన్ని సవరిస్తామని చెప్పి ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో వెంటనే వక్ఫ్ బోర్డు ఆయా రాష్ట్ర శాఖలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్లో అంటే వారి యొక్క కనుచూపు మేరలో అంటే వారు ఏదైతే ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అని భావించి ఇది తమదిగా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారో అలాంటి ఆస్తులన్నీ ఆయా రాష్ట్రాల్లో వేగవంతంగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. మొన్నటికి ఒక 15 రోజుల క్రితం మన హైదరాబాద్ భాగ్యనగరం పట్టణంలోని మల్కాజ్గిరి ప్రాంతాన్ని కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది, దాదాపు 750 ఎకరాలు. అదేవిధంగా కర్ణాటకలో కూడా దాదాపు 1500 ఎకరాలకు పైగా 1500 ఎకరాలకు పైగా వ్యవసాయ క్షేత్రాన్ని ఇది వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందంటూ క్లెయిమ్ చేసుకున్నది రిజిస్టర్ శాఖలో. అదేవిధంగా కర్ణాటకలోని మునంబం గ్రామంలో కూడా 426 ఎకరాల భూమిని ఇది మాదే అంటూ క్లెయిమ్ చేసుకోవడానికి ఆల్రెడీ పావులు కదిపింది. అక్కడ రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా, రెవెన్యూ శాఖకు కూడా ఆయా నోటీసులు పంపించి అక్కడ మునంబంలోని ఆ 426 ఎకరాల పోర్టుకు సంబంధించిన ఏరియాలో ఎవరు కూడా ఆ ఆస్తులు అమ్ముకోవడానికి వీల్లేకుండా తనకు సంబంధించిన చట్టం ద్వారా తనకు సంక్రమించిన హక్కుల ద్వారా క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా కేరళ ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి ఆల్రెడీ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎలాంటి సవరణలు చేయడం కుదరదు, పైగా వారికి మరింత అధికారాలను ఇవ్వాల్సిందే అంటూ అసెంబ్లీ తీర్మానం కూడా ఇక్కడ చేయడం గమనార్హం. అయితే ఇక్కడ మనం కేరళ ప్రభుత్వం ఈ రకంగా చేయడం వెనుక మనం ఒకటి అంశాన్ని గమనించాలి. కేరళ ప్రభుత్వంలో ప్రత్యేక మద్దతుదారులు ఎవరు అంటే క్రిస్టియన్లు మరియు ముస్లింలు.
ఈ క్రిస్టియన్ ముస్లిం యొక్క సంబంధాల మూలంగా కమ్యూనిస్టులు అక్కడ కేరళ ప్రభుత్వాన్ని గత సంవత్సరాలుగా ఎల్డిఎఫ్ యూడీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏకఛత్రాధిపత్యంగా నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. ఈ దరిమిల వాస్తవంగా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కేరళలోని ఈ మునాంబం పట్టణంలో కూడా మనం చూస్తున్నట్లయితే కొచ్చికి దగ్గరలో ఉంటుంది ఈ పట్టణము మునాంబము. కేరళకు ఈ మునాంబం పట్టణం కూడా అత్యంత కీలకమైన పోర్ట్ ఏరియా. ఈ పోర్టు ఏరియాలో ఈ మునాంబం ప్రాంతంలోని ఈ ప్రాంతాన్ని ఇప్పుడు వక్ఫ్ బోర్డు తనదిగా చూపెడుతోంది. అంటే ఇక్కడ కేరళ ప్రభుత్వంతో పాటు ఇక్కడ అసలు వాస్తవంగా విషయాలను ఈ మునాంబం పట్టణంలోని ఈ యొక్క ఆస్తిని ఈ వక్ఫ్ బోర్డు ఏ విధంగా చూపెడుతుంది అంటే మనం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాలను మనం గుర్తించవచ్చు. వాస్తవంగా వక్ఫ్ బోర్డుకు కాకుండా ఇక్కడ ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ ఒక ఇస్లామిక్ కాలేజీ స్థాపిస్తామని చెప్పి ఒక వ్యక్తి ఇక్కడ మప్పటి మహారాజా ట్రావెన్కోర్ మహారాజా వారి దగ్గర లీజుకు తీసుకున్నాడు. ఇక్కడ భూమిని లీజుకు తీసుకున్నాడు విద్యా వ్యాప్తి కోసం. కానీ అతను విద్యా వ్యాప్తి కోసం లీజుకు తీసుకున్న ఈ భూమిలో చాలా వరకు జాలర్లు అప్పటికే నివాసం ఉంటున్నారు. హిందువులు ఉంటున్నారు, క్రిస్టియన్లు ఉంటున్నారు, చర్చి కూడా ఉంటుంది ఈ ఏరియాలో దాదాపు వందలాది సంవత్సరాలుగా. అయితే ఇప్పుడు ఈ మునాంబం ఏరియాలోనే ఏదైతే ఉందో ఈ చర్చి వందలాది సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉన్నప్పటికీ కూడా అది ఆ యొక్క ముస్లిం పెద్ద తను వక్ఫ్ బోర్డుకు కాకుండా విద్యా వ్యాప్తి కోసం మాత్రమే ట్రావెన్కోర్ మహారాజా వారి దగ్గర కాలేజీ అనుమతుల కోసం ఈ యొక్క 420 ఎకరాల స్థలాన్ని ఆయన లీజుకు తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన ప్రస్తుతానికి ఆయన లేరు, ఆయన వారసులు లేరు. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డు మాత్రం ఇది ముస్లిం ప్రాపర్టీ, ముస్లింలకు సంబంధించిన ఆ యొక్క చైర్మన్ ఎవరైతే ఈ కాలేజీ యొక్క లీజుకు తీసుకున్న ట్రావెన్కోర్ మహారాజా వారి దగ్గర లీజుకు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వక్ఫ్ బోర్డుకు దారాదత్తం చేశారు అంటూ రెవెన్యూ శాఖను సంప్రదించి ఈ యొక్క ఆస్తులను ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా వక్ఫ్ బోర్డుకు ఎంతటి బలమైన చట్టాలను గత ప్రభుత్వాలు అందించాయో ఈ యొక్క ఉదంతం మనకు తెలుపుతూ ఉంది. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. ఒకవైపు మహారాష్ట్రలో కూడా దాదాపు 450 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక దేవాలయం ఆస్తి దాదాపు 45 ఎకరాల భూమిని నేడు వక్ఫ్ బోర్డు అది తమదిగా క్లెయిమ్ చేసుకోవడానికి రెవెన్యూ శాఖలో దరఖాస్తు చేసుకుంది. ఆల్రెడీ మన భాగ్యనగరంలో కూడా మల్కాజ్గిరి ప్రాంతాన్ని దాదాపు 750 ఎకరాలు అక్కడ వందలాది సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు ఎంతోమంది నివాసం ఉంటున్నారు. వారు ఆస్తులు ఇన్ని రోజులు అమ్మకాలు కొనుగోళ్లు జరుపుకుంటున్నారు. అయినప్పటికీ ఈ 2024 నవంబర్లో హఠాత్తుగా ఈ ఆస్తి తమదేనంటూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. అంటే వక్ఫ్ బోర్డు కనుక ఏ ఆస్తి మీదనైతే ఇది నాది అని క్లెయిమ్ చేసుకుంటుందో దాన్ని ఎదిరించే సాహసం చట్టము ఏది మనకు లేదు. ఇక ఈ యొక్క విషయానికి వస్తే, ఈ వక్ఫ్ బోర్డు విషయానికి వస్తే, ఇక్కడ ఆల్రెడీ
రేపు నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లలో కూడా ఇప్పుడు మహారాష్ట్రలో జరగబోతున్న ఎలక్షన్లలో కూడా మహమ్మద్ ఉలేమా సంస్థ మేము మీకు కనుక మద్దతు ఇవ్వాలి అనుకుంటే గెలిచిన ప్రతి కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు మద్దతు ఇవ్వాలి, అదేవిధంగా జ్యుడిషియల్ పవర్స్ కూడా మాకు ఇవ్వాలి అంటూ నినదించాయి. వారికి ఒక తాకీదును అందజేసింది. అంటే ఒకవేళ వక్ఫ్ బోర్డు కనుక చట్ట సవరణకు గురి కాకుండా ఈ యొక్క సెక్యులర్ విధానాల మూలంగా సెక్యులర్ రాజకీయ పార్టీల అత్యాశలతో కనుక వారికి మద్దతు ఇచ్చినట్లయితే, జ్యుడిషియల్ పవర్స్ కూడా వారికి వచ్చినట్లయితే ఇక్కడ భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం. అదేవిధంగా హిందువుల ఆస్తులు కూడా ప్రశ్నార్థకం అని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై.